హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సీరీస్‌ని అయితే కంటిన్యూ చేద్దాము. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వాటిని చెక్‌ఔట్ చేసేసి ఈ వీడియో చూడండి. మీకు కంటిన్యూషన్‌గా అయితే బావుంటుంది. సో, ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఈ చాప్టర్‌లో అయితే పెద్ద గేట్ అయితే ఓపెన్ అయింది కదా! ఆ గేట్ దగ్గరికి మొత్తం అందరిని ఎవాక్యుయేట్ చేసేసి హంటర్స్ అందరూ అయితే గ్యాదర్ అవుతూ ఉంటారు. ఆ గేట్ బ్రేక్ అయినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి హంటర్స్ అందరూ అయితే గ్యాదర్ అవుతూ అక్కడ నడుస్తూ ఉంటారనమాట. అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక క్యారెక్టర్ అయితే మనకి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను బి ర్యాంక్ హంటర్‌ని గదా! నేను నార్మల్ హ్యూమన్స్ కన్నా కొంచెం స్ట్రాంగే. సో, నేను ఎట్లాగైనా ఈ రైడ్‌లో అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి తనైతే మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటాడు. బట్ సడెన్‌గా తనైతే ఒకడు డాష్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు ఎవరా ఇది డాష్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే బీస్ట్ మోనార్క్ అయితే ఉంటాడు. ఉండి తన వైపు చూస్తూ ఉంటాడు సీరియస్‌గా. ఇతనేమో ఏం పట్టించుకోకుండా అట్లా డాష్ కొట్టేసి అపాలజైజ్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆళ్ళు అరిచేసరికి చుట్టుపక్కల ఉన్న హంటర్స్ అందరూ అయితే ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. అయినా అతను చూడు ఎంత హైట్ ఉన్నాడో, చాలా జైంకాటింగ్‌గా ఉన్నాడు. ఈడు చూస్తే చిన్నోడు ఉన్నాడు. ఆడేమో అరుస్తున్నాడు. మనం అంబులెన్స్‌కి ఫోన్ చేయలేమా అని చెప్పి వీళ్ళైతే జోకులేసుకుంటూ ఉంటారు. అండ్ తను ఇంకో మాట మాట్లాడే లోపు బీస్ట్ మోనార్క్ అయితే డైరెక్ట్ తనని తినేస్తాడనమాట. కానీ దాన్ని చూసి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోయి తను ఒక్కసారిగా ఒక హ్యూమన్ మొత్తాన్నయితే తినేసాడు. అసలు ఎవరితను అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ పానిక్ అయితే అయిపోతారు ఆళ్ళందరూ. అండ్ అక్కడైతే మొత్తం మాసకర్ అయితే స్టార్ట్ చేస్తాడు బీస్ట్ మోనార్క్. స్టార్ట్ చేసి వాళ్ళందరిని అటు ఇటు ఇసిరేసి వాళ్ళందరి మీదకి కార్స్ ఇసిరేసి మొత్తం అయితే రచ్చ రచ్చ చేసేస్తూ ఉంటాడు. హ్యూమన్స్ అందరి మీద పడి నాకు టీత్ అండ్ నా నెయిల్స్ చాలా ఫ్లెష్ కావాలంటున్నాయి. నేను మీ అందరిని తినేస్తానని చెప్పి వాళ్ళందరి మీదకైతే వెళ్తూ తినేస్తూ ఉంటాడు. మీకు దమ్ముంటే నన్ను ఆపండి అని చెప్పి ఛాలెంజ్ అయితే చేసి వాళ్ళందరి మీదకైతే వెళ్ళిపోయి మ్యాసకర్ చేస్తా ఉంటాడు అక్కడైతే. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి సంజీవ్ అండ్ హంటర్ చావ్ ఉన్న దగ్గరికి అయితే సీన్ వస్తుంది. అండ్ వాళ్ళిద్దరైతే ఒక రివర్ దగ్గర కూర్చొని ఫ్రెష్ అయ్యి వాటర్ తాగుతూ ఉంటే సంజీను అంటాడు, ఇక్కడ దగ్గరలో ఒక మంచి ప్లేస్ ఉంది. అక్కడైతే మనకి బ్రేక్‌ఫాస్ట్ బావుంటుంది. మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి సంజీను అయితే అంటాడు. అంటే యెస్ అంటుంది. అనేసరికి సంజీను అయితే కైజల్‌ని బయటికి తీస్తాడు. అప్పుడు హంటర్ చా అంటుంది, ఇక్కడ దగ్గరలోనే అన్నావు కదా అంటది. అంటే నేను నా ఫుల్ పవర్‌తో పరిగెడితే 5 మినిట్స్‌లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి హంటర్ చాతో అయితే సంజీను చెప్తాడు. అప్పుడు హంటర్ చా అనుకుంటుంది, 5 మినిట్స్‌లోనా? అంటే నువ్వు ఫుల్ పవర్‌లో ఎన్ని కిలోమీటర్స్ పరిగెట్టగలవు అని చెప్పి హంటర్ షా అయితే షాక్ అయిపోతుంది. అండ్ హంటర్ షా అండ్ సంజీను అయితే కైజల్ మీద ఎక్కి ఆ హోటల్‌కి అయితే స్టార్ట్ అవుతారు. అండ్ అక్కడి నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి జిన్‌చుల్ దగ్గరికి అయితే వస్తుంది. జిన్‌చుల్ అయితే మొత్తం పానిక్ అయిపోయి అసలు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏం ఇన్సిడెంట్ అదని చెప్పి అందరి మీద అయితే అరుస్తూ అసోసియేషన్‌లో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అసలక్కడ ఎంతమంది చనిపోయారు? క్యాజువాలిటీస్ ఏంటని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. అండ్ వాళ్ళేమో సార్ మనకి కన్ఫర్మ్‌గా ఎంత నెంబరో ఏంటో తెలీదని చెప్పి అంటాడు. ఇంకొన్ని గంటల్లో ఆ డంజన్ బ్రేక్ అయితే అవుతుంది. కరెక్ట్‌గా ఈ టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందేంట్రా బాబు అని చెప్పి తనైతే తలపట్టుకొని ఉంటాడు. ఓకే. హంటర్ సంజీవ్ ఎక్కడున్నాడని చెప్పి అడుగుతాడు. అడిగితే తనని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం సార్ అని చెప్పి అంటాడు. ఇంకిది మరీ వరస్ట్‌గా మారితే నేను స్టెప్ ఇన్ అవ్వాల్సొస్తుందని చెప్పి చించులయితే రెడీ అవుతాడు. అండ్ వెంటనే ఆ అసిస్టెంట్ అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడు. సార్ అక్కడ ఎవరో ఒక హ్యూమన్ అయితే ఆ మాన్స్టర్‌ని అయితే ఫేస్ చేస్తూ ఒకళ్ళైతే ఉన్నారంట అని చెప్పి అంటాడు. అంటే ఏంటి సంజయ్ నువ్వు వచ్చేసారా అని చెప్పి పూజించులైతే అడుగుతాడు. లేదు సార్ తను ఒక వరల్డ్ క్లాస్ హంటర్ అంట. తను ఆ మాన్స్టర్‌ని అయితే ఫేస్ చేస్తానికి తన ముందుకైతే ఎళ్ళాడని చెప్పి తినైతే చెప్తాడు. అండ్ అక్కడి నుంచయితే మనకి ఆ బ్యాటిల్ ఫీల్డ్‌లోకైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనకు ఆ బ్యాటిల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యేది ఎవరో కాదు యూఎస్ హంటర్ లెనార్ట్ అన్నమాట. ఇతనేంటి ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నేను దీంతో ఫైట్ చేస్తే కన్ఫర్మ్‌గా చచ్చిపోతానేమో ఇక్కడ అని చెప్పి తనైతే మనసులో అనుకుంటాడు. అసలు నేను కొరియా వదిలి ఎళ్ళకుండా ఉండడానికి రీజన్ ఇదే కదా! కుదిరితే ఆ డంజన్ బ్రేక్ అయిన తర్వాత ఆ మాన్స్టర్‌ని చంపి వరల్డ్‌ని సేవ్ చేద్దాం. లేకపోతే అక్కడే ఫైట్ చేస్తూ చచ్చిపోదాం అనే కదా! బట్ ఆ డంజన్ బ్రేక్ కన్నా ముందు ఈ మాన్స్టర్ అయితే వచ్చింది. సో, ఏ మాన్స్టర్ అయినా గాని నేను ఫైట్ చేసి గెలవాలి. లేకపోతే ఆ మాన్స్టర్ చేతిలో చనిపోవాలి. అట్లాగే ఉండాలి నా డెత్ అని చెప్పి తనైతే అనుకుంటాడు. కానీ పక్కన నుంచి అయితే ఇంకో వాయిస్ వచ్చి బ్యాక్ ఆఫ్ అని చెప్పి తననైతే వెనక్కి తోసేసి థామస్ ఆండ్రూ అయితే బ్యాటిల్‌లోకి ఎంటర్ అవుతాడు. అండ్ అక్కడి నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి సంజీవ్ దగ్గరికి అయితే వస్తుంది. ఎందుకంటే సంజీవ్ ఆ హోటల్‌లోకి వచ్చిన తర్వాత తన ఫోన్ అయితే సిగ్నల్ వస్తుంది. సో, జించులైతే కాల్ చేసి సంజీవ్‌కి చెప్తాడు. ఇక్కడ ఏదో పెద్ద మాన్స్టర్ అయితే వచ్చింది. చాలా మందినైతే చంపేసింది హ్యూమన్స్‌ని. నువ్వు తొందరగా రావాలి. ఎక్కడున్నావు? నీ సిగ్నలే లేదేంటి అసల అని చెప్పి ఊజించులైతే అడుగుతాడు. సంజీవ్ అయితే నేను ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నానైతే చెప్తాడు. చెప్పిన వెంటనే ఊజించులైతే వెంటనే నువ్వు ఇక్కడికి రావాల్సుంటుంది. ఎందుకంటే ఆ మాన్స్టర్ మొత్తం ఒక గిల్డ్ మొత్తాన్ని అయితే అనైలైజ్ చేసింది వితిన్ ఇన్‌స్టెన్స్‌లో.
నువ్వు తొందరగా ఇక్కడికి రాకపోతే ఇక్కడ చాలా పెద్ద డ్యామేజ్ అయితే జరిగేలా ఉందని చెప్పి అంటాడు. అంటే ఏంటి ఎంతమంది ఉన్నారు అసలు ఎనిమీస్ అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అడిగితే ఎంతో మంది కాదు, సింగిల్ మాన్స్టర్ ఒక్కటే ఆ మొత్తం విధ్వంసం చేసిందని చెప్పి ఊజించులు అయితే చెప్తాడు. చెప్పేసరికి అవునా అని చెప్పి సంజీవ్ అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. నేను మొత్తం నా షాడో సోల్జర్స్ అయితే అందరి హంటర్స్ లో అయితే పెట్టాను కదా, నాకేంటి అసలు కనీసం ఏమి తెలియలేదని చెప్పి సంచిను అయితే యాక్టివేట్ చేసి ఆ సోలియర్స్ లోపల నుంచి అయితే చూడడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఆ సిగ్నల్ అంతా అయితే డిస్టర్బెన్స్ గా ఉండి ఆ సోలియర్స్ నుంచి అయితే చూడడానికి పాసిబుల్ అవుతానమాట సంజీవుకి. సో అప్పుడు అనుకుంటాడు ఓకే, ఈ మోనార్క్స్ ఫైట్ చేయడానికి వచ్చారేమో అని చెప్పి సంజీవ్ అనుకొని ఇంకా వెంటనే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడతో ఆపేసి హంటర్ షాక్ అయితే చెప్తాడు వెంటనే మనం కొరియా వెళ్ళాలి అని చెప్పి. అండ్ అక్కడ నుంచి అయితే మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాము. సో ఆ బీస్ట్ మోనార్క్ అండ్ థామస్ అయితే ఫైట్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ వెనకాల ఉన్న హంటర్స్ అందరూ అయితే థామస్ ని చూసి షాక్ అయిపోయి ఉంటారు. అతను యుఎస్ హంటర్, నేషనల్ హంటర్ థామసే కదా అని చెప్పి. వాళ్ళందరి మీద అయితే థామస్ అయితే అరుస్తాడు, మీరు అక్కడ నుంచి చూడకుండా సివిలియన్స్ అయితే సేవ్ చేయండి యూ ఫూల్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ వాళ్ళందరూ అయితే కంగారు కంగారుగా వెళ్ళిపోతారు అనమాట. అండ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికంటే బీస్ట్ మోనార్క్ కి అండ్ థామస్ ఆండ్రూకి. అండ్ అప్పుడు థామస్ అయితే మాట్లాడుతూ వస్తాడు, బయట ఏదో ఒక బీస్ట్ అయితే ర్యాంపేజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దాన్ని చక్కగా దారిలోకి తీసుకురావాలంటే దాన్ని కొట్టి చంపేయాల్సిందేనా ఏంటని చెప్పి ఆ బీస్ట్ మోనార్క్ ని అయితే మాక్ చేస్తూ ఉంటాడు థామస్. బట్ ఆ బీస్ట్ మోనార్క్ అయితే గట్టిగా అరిచి డైరెక్ట్ థామస్ మీదకైతే అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ థామస్ షర్ట్ ని మాత్రమే చంపగలుగుద్ది, థామస్ కి అయితే అసలు కనీసం చిన్న స్క్రాచ్ కూడా అవదు. బట్ థామస్ వెంటనే ఒక ఫీరియస్ పంచ్ అయితే ఇస్తాడు తనకి. దెబ్బకి ఆ బీస్ట్ మోనార్క్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంటే అట్లా వెళ్లకుండా ఇంకో హ్యాండ్ తన హెడ్ పట్టుకొని డైరెక్ట్ నేలకైతే ఆనిచ్చేసి గుద్దేస్తాడు అనమాట. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి జాంగిన్ అయితే బ్యాటిల్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న హంటర్స్ అయితే అడుగుతాడు, ఎవాక్యుయేషన్ సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉంది ప్రస్తుతానికి, జనాలందరూ వెళ్ళిపోయారా, సివిలియన్స్ ని ఖాళీ చేపించారా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు. అండ్ అడిగి ఆ బీస్ట్ ఉంది కదా, ఆ బీస్ట్ ని ఎవరు ఫేస్ చేస్తున్నారని చెప్పి అయితే అడుగుతాడు. అడిగితే థామస్ ఆండ్రూ అయితే ఇక్కడే ఉన్నాడు సార్, సో తను ఆ బీస్ట్ ని అయితే చూసుకుంటున్నాడు. మిగతా హంటర్స్ అండ్ హంటర్ గిల్స్ అన్ని కలిసి ఎవాక్యుయేషన్ అయితే చేస్తున్నాయి. ఆ దగ్గరికి కూడా ఎవరిని రానివ్వట్లేదు, అంత ఫియర్స్ బ్యాటిల్ అయితే చేస్తున్నారు వాళ్ళిద్దరు అని చెప్పి జాంగిన్ కి అయితే చెప్తాడు. అండ్ జాంగిన్ అటువైపు చూసిన వెంటనే ఆ ఆరాకి అర్థమైపోతుంది ఆ బ్యాటిల్ అసలు అవుట్ ఆఫ్ మన లీగ్ అని చెప్పి. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి బ్యాటిల్ లోపలికి అయితే వెళ్తుంది. థామస్ అయితే ఆ బీస్ట్ మోనార్క్ ని ఒక్క పంచుతో ఎగిరిపోయేలా చేస్తాడు. అండ్ వెళ్ళి ఒక పెద్ద టాల్ బిల్డింగ్ అయితే గుద్దుకుంటాడు. అండ్ గుద్దుకొని దాని లోపల అయితే ఆగిపోకుండా డైరెక్ట్ సింగిల్ జంప్ తో అయితే డైరెక్ట్ వచ్చి థామస్ స్టమక్ మీద అయితే హెడ్ తో గుద్దుతాడు. అండ్ గుద్ది అట్లా వెనక్కి వెళ్ళిపోతున్న థామస్ అయితే స్టడీ అయ్యి తన హ్యాండ్స్ తో బాడీని పట్టుకొని సిఫ్లెక్స్ అయితే వేసి నేలకైతే గుద్దేస్తాడు ఆ బీస్ట్ మోనార్క్ ని. బట్ బీస్ట్ మోనార్క్ దానికి కంటిన్యూషన్ గా తన లెగ్స్ పెట్టి అయితే తన ఫేస్ మీద అయితే తంతాడు. అండ్ థామస్ అయితే వెనక్కి ఎగిరిపోయి మళ్ళీ స్టేబుల్ గా నుంచొని రీఎంఫోర్స్మెంట్ అని చెప్పి అయితే అంటాడు. అండ్ అన్న వెంటనే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోనే వేరే ప్లేస్ లోకి అయితే వెళ్తుంది. అక్కడ మనకి వైట్ టైగర్స్ గిల్డ్ మాస్టర్ అయిన యోన్హో దగ్గరికి అయితే వెళ్తుంది. తను తన గిల్డ్ తో అప్పుడే బ్యాటిల్ లోకి అయితే ఎంటర్ అయ్యి అందరు రెడీగా ఉన్నారా, మనం వెంటనే వెళ్ళి అసిస్ట్ చేయాలి అందరిని అని చెప్పి అంటాడు. అనేసరికి తన ముందు నుంచి అయితే ఒక పర్సన్ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు బిల్డింగ్ లోపల నుంచి గుద్దుకుంటూ. ఎవరా అని చూసేసరికి అది ఎవరో కాదు, బీస్ట్ మోనార్క్ అన్నమాట. అండ్ బీస్ట్ మోనార్క్ అయితే మళ్ళీ లెగిసి నడుచుకుంటూ ఇటు వస్తూ ఉంటాడు. అండ్ ఇంకో సైడ్ చూస్తే థామస్ ఏమో ఫుల్ ఆర్మర్డ్ అయిపోయి తన అవేకెండ్ ఫామ్ లోకి అయితే వెళ్ళుంటాడు. అండ్ వాళ్ళిద్దరు అయితే బ్యాటిల్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ థామస్ వీళ్ళని చూసి ఇంకా ఇక్కడేం చేస్తున్నారు యూ డమాసెస్, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, కవర్ తీసుకోండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట. అరిచేసరికి మన యొన్హో అయితే కొంచెం ధైర్యం చేసి ఓకే నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన వచ్చి జస్ట్ హెయిర్ ని వైట్ గా మార్చే లోపే బీస్ట్ మోనార్క్ అయితే కరెక్ట్ గా తన ముందొచ్చి అయితే నుంచుంటాడు. అండ్ ఆ ఒక్క సెకండ్ లో తను మొత్తం ఫ్రీజ్ అయిపోయి భయపడిపోతాడు అనమాట.
భయపడిపోయి మనకక్కడ ఒక సింబాలిక్ గా ఒక పెద్ద వుల్ఫ్ మాన్స్టర్ అయితే చిన్న టైగర్ ని భయపెడుతున్నట్టయితే చూపిస్తారు ప్యానెల్ లో. అండ్ వెంటనే ఇది అసలు నా ఫైటే కాదు, నా సిక్స్ సెన్స్ చెప్తుంది ఈ యానిమల్ నార్మల్ యానిమల్ కాదు, నువ్వు కన్ఫర్మ్ గా చచ్చిపోతావు, వెనక్కి తగ్గని చెప్పి. అండ్ వెంటనే వ్యూహన్ అయితే వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ బ్యాటిల్ అయితే కంటిన్యూ అవుతుంది థామస్ కి అండ్ బీస్ట్ మోనార్క్ కి. బీస్ట్ మోనార్క్ తను టెలికెన్సిస్ అయితే యూజ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న కార్స్, ఐరన్ రాడ్స్, పెద్ద పెద్ద రాక్స్ అన్ని అయితే గాల్లోకి లేపి థామస్ మీదకి అయితే విసురుతాడు. అండ్ థామస్ వాటన్నిటిని ఒక్కొక్కటి అయితే పక్కకి తన్నేస్తూ ఉంటాడు. కానీ ఒకేసారి ఆ కార్లన్నీ మీద పడిపోవడం వల్ల థామస్ అయితే ఆ లోపలికైతే వెళ్ళిపోయి ఇరుక్కుపోతాడు అనమాట. బట్ అక్కడతో ఆగడు థామస్. తన ఎనర్జీని యూజ్ చేసి బీస్ట్ మొనార్క్ అయితే దగ్గర లాక్కుంటాడు. అండ్ అట్లా లాగి డైరెక్ట్ ఒక్క టూ హ్యాండ్స్ అయితే పనిచేస్తాడు. అండ్ నేలకైతే ఆనుకుపోతాడు ఆ బీస్ట్ మొనార్క్. అండ్ కిందకి ఆనుకున్న వెంటనే తన మీద అయితే కంటిన్యూ పంచెస్ అయితే ఇస్తూ ఉంటాడు అనమాట థామస్. అండ్ ఇస్తూ 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 ఉండగా సడన్ గా బీస్ట్ మొనార్క్ అయితే మళ్ళీ ఒక వైట్ వుల్ఫ్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అండ్ థామస్ ఇచ్చే పంచ్ ని అయితే చేత్తో పట్టుకొని నలిపేస్తాడు అనమాట. చిన్న స్మైల్ ఇచ్చి ఓకే ఇంకా గేమ్స్ ఆడడం ఆపేస్తా అని చెప్పి అంటాడు. అట్లా అని థామస్ హ్యాండ్ అయితే కంప్లీట్ గా ఆ రీఎన్ఫోర్స్మెంట్ ని ఇరక్కొట్టేస్తాడు. ఇరక్కొట్టేసి థామస్ మీదకైతే మొత్తం స్లాషెస్ అయితే వేసేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని వైట్ టైగర్ గిల్డ్ మెంబర్స్ అయితే చూస్తూ షాక్ అయిపోతారు. ఏంటి ఆ మాన్స్టర్ ఇంత స్ట్రాంగ్ గా, థామస్ కూడా నుంచోలేకపోతున్నాడు తన ఎదురు అని చెప్పి అనుకుంటారు. అనుకుంటే ఆ లోపల నుంచి అయితే ఒక యాంట్ షాడోని అయితే బయటికి తీసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నీ మాస్టర్ ఇంకా రాలేదా అని చెప్పి దాన్ని అయితే మొత్తం నలిపేసి ఆ షాడోని కూడా చంపేస్తాడు. ఆ మోనార్క్ దెబ్బకి థామస్ మెడపట్టుకొని చంపేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్ గా పక్క నుంచి అయితే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే వస్తుంది. ఆ బ్లాస్ట్ అయ్యి ఆ ఆర్మర్ లోపల నుంచి అయితే థామస్ బయటకు వచ్చేసి డైరెక్ట్ బీస్ట్ మోనార్క్ వెనక్కి అయితే వెళ్ళిపోయి హెడ్ పట్టుకొని హెడ్ ని క్రాక్ చేసి చంపేద్దాం అని చెప్పి గట్టిగా తిప్పేస్తాడు అనమాట. హెడ్ ని తిప్పేసి సైడ్ కి అయితే పెట్టేస్తాడు. బట్ బీస్ట్ మోనార్క్ అయితే చనిపోడు. ఆ రివర్స్ అయిపోయిన హెడ్ ని మళ్ళీ రీఅటాచ్ చేసేసుకొని థామస్ ని అయితే పట్టుకొని గట్టిగా అయితే నాలుగేసి కొట్టేస్తాడు. కొట్టేసి తన్నైతే చంపేద్దాం అని చెప్పి అనుకుంటాడు. కరెక్ట్ గా అదే టైంలో ఒక పెద్ద ఎనర్జీ బ్లాస్ట్ అయితే వచ్చి ఆ బీస్ట్ మోనార్క్ అయితే తగులుకుంటుంది. అండ్ ఆ దెబ్బతో బీస్ట్ మోనార్క్ పక్కకైతే ఎగిరిపోతాడు. అండ్ అట్లా ఎగిరిపోయిన వెంటనే ఆ పక్కన చూసుకుంటే ఆ యుఎస్ హంటర్ ఉన్నాడు కదా, తనైతే థామస్ ని పక్కకి తీసుకొచ్చేసి ఓకే ఇంక నేను బ్యాటిల్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్పి తనైతే అనుకుంటాడు. అండ్ అట్లా కాపాడడానికి వచ్చి నుంచున్నాక ఆ బీస్ట్ మోనార్క్ ని చూస్తేనే నా బాడీ అంతా చిల్స్ వస్తున్నాయి, అసలు నేను తనని ఫైట్ చేయగలనా అని చెప్పి తనైతే అనుకుంటాడు. అండ్ ఇంతలో థామస్ అయితే మాట్లాడతాడు, తొందరగా ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపో లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి. నేను అట్లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ రిగ్రెట్ తో లైఫ్ అంతా బతకడం కన్నా ఇక్కడ నేను కాపాడుతున్నా అని చెప్పి ఈ దగ్గర చనిపోవడమే నాకు చాలా నయం అని చెప్పి అయితే ఆ యుఎస్ హంటర్ అయితే అంటాడు. అని ఆ బీస్ట్ మోనార్క్ అయితే ఫేస్ చేస్తూ ఎదురుగా అయితే నుంచుంటాడు. బట్ ఆ బీస్ట్ మోనార్క్ అయితే కనీసం చిన్న భయం కూడా లేకుండా డైరెక్ట్ తన మీదకైతే వచ్చేస్తూ ఉంటాడు. అండ్ ఆ యుఎస్ హంటర్ అయితే ఇది కరెక్ట్ చాయిస్ అయినా, ఇది కరెక్ట్ చాయిస్ అయినా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను కరెక్ట్ చాయిస్ తీసుకున్నానా అని చెప్పి. అండ్ కరెక్ట్ గా అట్లా అనుకుంటూ అనుకుంటూ తనకు తన ధైర్యం చెప్పుకుంటూ లేదు నేను కరెక్ట్ చాయిస్ తీసుకోలేదని చెప్పి కరెక్ట్ గా బీస్ట్ మోనార్క్ తన్ని తినేసే దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో పక్క నుంచి అయితే కైజల్ వచ్చి బీస్ట్ మోనార్క్ ని కొరుక్కొని పైకి అయితే తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అండ్ దాన్ని చూసి అయితే యుఎస్ హంటర్ అయితే చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. బట్ అక్కడతో అయిపోలేదు. బీస్ట్ మోనార్క్ అయితే ఆ కైజల్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ చేసేసి నేల మీదకైతే వచ్చేస్తూ దూకుతున్న టైంలో సంజీవ్ అయితే ఆ మధ్యలో నుంచి వచ్చి పెద్ద కిక్ అయితే ఇస్తాడు. అండ్ ఆ కిక్ కి డైరెక్ట్ భూమి మీదకైతే వచ్చి ఎగిరిపోతాడు అనమాట. అండ్ డైరెక్ట్ సంజీవ్ అయితే ఆ యుఎస్ హంటర్ దగ్గరికి అయితే దిగి వెళ్ళి థామస్ ని అయితే మంచి సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లి తనకి ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పి తనైతే చెప్తాడు. ఓకే నేను థామస్ ని చూసుకుంటాను, నువ్వేమి బాధపడబాక, ఆ బీస్ట్ ని మాత్రం చంపేసాయని చెప్పి ఆ యుఎస్ హంటర్ అయితే చెప్తాడు. అండ్ సంజీవ్ చూస్తూ అయితే బీస్ట్ మోనార్క్ ఇందాక హైబ్రిడ్ ఫామ్ లో ఉన్నాడు కదా, ఇప్పుడు కంప్లీట్ గా ఒక బీస్ట్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతూ మనసులో అయితే అనుకుంటాడు. ఓకే ఆ షాడో పవర్ ని నేను సెన్స్ చేసింది ఈ హ్యూమన్ నుంచేనా, ఒక హ్యూమన్ అయ్యుండి ఒక సుప్రీం పవర్ ని ఎట్లా క్యారీ చేయగలుగుతున్నాడు. ఓకే ఆ ఆర్కిటెక్ట్ ఉన్నాడు కదా, తన వల్ల ఇదంతా జరుగుతుందేమో, తను ఏదో ఒక దారి కనిపెట్టి హ్యూమన్స్ కూడా అంత పవర్ ని క్యారీ చేసేలాగా తయారు చేశాడా ఏంటని చెప్పి తనైతే అనుకుంటాడు. అవును నిజమేలే, అయినా
షాడో మోనార్క్ అండ్ ఆర్కిటెక్ట్ ఒక డీల్ చేసుకున్నారు కదా, కన్ఫర్మ్ గా ఏదో ఒకటి చేసే ఉంటారని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే ఒక వుల్ఫ్ లాగా పెద్ద బీస్ట్ లాగా అయితే మారిపోయి సంజిన్వు మీదకైతే వస్తాడు. అండ్ అట్లా వస్తున్న టైంలోనే వెనక నుంచి అయితే మోనార్క్ ఆఫ్ ప్లేగ్ అయితే స్లోగా వచ్చి ఓకే అయితే నేను ఈ రోజు ఒక హ్యూమన్ బాడీని అయితే తినొచ్చు అనమాట. ఇప్పుడు దాకా ఒక మోనార్క్ ని తింటే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను ఊహించలేదు. సో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పి మోనార్క్ ఆఫ్ ప్లేగ్ అయితే బయటకు వస్తుంది. అండ్ సేమ్ ఆ పక్కన నుంచి అయితే ఫ్రాస్ట్ మోనార్క్ కూడా బయటకు వస్తాడు. అండ్ నోటిఫికేషన్ అయితే పాప్ అవుతుంది సంజిన్ కి, ప్లేగ్ మోనార్క్ నీ ఎనిమి అండ్ బీస్ట్ మోనార్క్ నీ ఎనిమి అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ కూడా నీ ఎనిమియే. సో వీళ్ళు ముగ్గురిని నువ్వు డిఫీట్ చేయాలని చెప్పి పాపప్ అయితే వస్తుంది ఒక నోటిఫికేషన్. అండ్ అక్కడ ఉన్న నలుగురు మోనార్క్స్ అయితే ఆరా బ్లాస్ట్ అయితే వేస్తారు. ఆ బ్లాస్ట్ కి మొత్తం ఆకాశం అంతా అయితే పెద్ద గేట్ ఓపెన్ అయినట్టు రెడ్ కలర్ లో అయితే మారిపోతుంది మబ్బులు వచ్చి. అండ్ సంజిన్వు అయితే తన షాడోస్ ని మొత్తం అన్ని దిక్కులకి అయితే పంపించి ఆ ముగ్గురి మోనార్క్స్ మీదకైతే తన బెస్ట్ వారియర్స్ అందరిని అయితే పంపిస్తాడు. ఇగరెస్ అండ్ అయన్ అయితే ఫ్రాస్ట్ మోనార్క్ మీదకి వస్తారు. ట్యాంక్ అండ్ జోజీ అయితే బీస్ట్ మోనార్క్ మీదకి వస్తారు. బెరు అండ్ గ్రీడ్ అయితే ప్లేగ్ మోనార్క్ మీదకైతే వస్తారు. అండ్ వాళ్ళందరినీ చూసి బీస్ట్ మోనార్క్ అయితే ఓకే న్యూ షాడో ఆర్మీ ఈసారి అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న వెంటనే ఫ్రాస్ట్ మోనార్క్ అయితే వాటన్నిటి మీదకి ఐసేసి అందరిని అయితే ఫ్రీజ్ చేసేస్తాడు. అండ్ సంచిను మీద కూడా వస్తుంది కానీ తన డాగర్స్ అయితే అడ్డుపెట్టి ఆ ఫ్రాస్ట్ ని అయితే ఆపేస్తాడు. ఈ చిన్న చిన్న షాడోస్ ని పంపించి మమ్మల్ని ఎట్లా ఓడిద్దాం అనుకున్నావు షాడో మోనార్క్ అని చెప్పి సంచినుని అయితే అంటారు. అని తర్వాత ప్లేగ్ మోనార్క్ అయితే స్లోగా బెరు దగ్గరికి అయితే వచ్చి ఏంటి బెరు నువ్వు నీ మదర్ నే మర్చిపోయావా అని చెప్పి బెరునైతే అంటుంది. అండ్ వాళ్ళు చెప్పే మాటలేమి పట్టించుకోకుండా సంజిను అయితే తన కొత్త డాగర్స్ అయితే బయటికి తీసి తన చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, దాన్ని అయితే పగలగొట్టుకొని ఖచ్చితంగా ఈసారి నేను చంపేస్తానని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఆ డాగర్ చూపిస్తాడు. అండ్ సంజిన్వు ఆ డైలాగ్ వేసిన వెంటనే ఫ్రాస్ట్ మోనార్క్ అయితే కొంతమంది ఐస్ మాన్స్టర్స్ అయితే బయటికి తీస్తాడు. అండ్ ప్లేగ్ మోనార్క్ అయితే ఒక చనిపోయిన బాడీస్ అయితే నడిపించి సంజిను మీదకైతే వేస్తుంది. అండ్ వాళ్ళందరిని చూసి సంజిను అయితే ఏంటి చనిపోయిన మనుషుల్ని తీసావా అని చెప్పి ఒక డిస్గస్టింగ్ ఫేస్ అయితే పెట్టి వాళ్ళందరిని అయితే సింపుల్ గా అయితే చంపేస్తూ ఉంటాడు సంజిన్వు. అండ్ ఇటు పక్క నుంచి వచ్చిన ఫ్రాస్ట్ మోనార్క్ మాన్స్టర్స్ ని కూడా అయితే సింపుల్ గా అయితే చంపేస్తూ ఉంటాడు సంజిన్వు. అండ్ వాళ్ళందరితో ఫైట్ చేస్తున్న టైంలో ఒక్క జంప్ చేసి ఫ్రాస్ట్ మోనార్క్ మీదకైతే వెళ్ళిపోతాడు తను చంపేద్దాం అని చెప్పి. బట్ కరెక్ట్ గా అదే టైంలో పక్క నుంచి బీస్ట్ మోనార్క్ అయితే వచ్చి సంజిన్వు అయితే అటాక్ చేస్తాడు. బట్ బీస్ట్ మోనార్క్ అండ్ సంజిన్వు డైరెక్ట్ ఫైట్ చేసుకుంటూ అయితే గాల్లో ఫైట్ చేస్తా ఉంటారు. అండ్ బీస్ట్ మోనార్క్ చేతిని అయితే సింగిల్ స్లాష్ తో కట్ చేసేస్తాడు. కట్ చేసేసి సంజిన్వు అయితే అక్కడ నుంచి ప్లేగ్ మోనార్క్ వేసిన అటాక్ ని కూడా డిఫెండ్ చేసేస్తాడు. బీస్ట్ మోనార్క్ అయితే ఆ కట్ అయిపోయిన చేయిని సింపుల్ గా రీజనరేట్ చేసేస్తాడు. చేసేసి వీళ్ళందరి వైపు చూస్తూ ఉంటాడు సంజిన్వు. ఆ ప్లేగ్ మోనార్క్ యొక్క ఆర్మీ, ఆ ఫ్రాస్ట్ మోనార్క్ యొక్క మాన్స్టర్స్ అండ్ బీస్ట్ మోనార్క్ వీళ్ళందరూ అయితే సంజిను మీదకైతే వస్తూ ఉంటారు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఐస్ మొత్తాన్ని అయితే బ్రేక్ చేసుకొని బెరు అయితే బయటకు వస్తాడు. అండ్ అట్లా బెరు వస్తున్న టైంలో ఆ ప్లేగ్ మోనార్క్ అయితే బెరు ఏంటి నన్ను మర్చిపోయావా, నేను క్రియేట్ చేసిన నీ మదర్ నే మర్చిపోయావా అని చెప్పి అంటాడు. అంటే షటప్ యూ క్రేజీ బిచ్ అని చెప్పి తన్నైతే తిడతాడు. బెరు తిట్టేసి డైరెక్ట్ సంజను దగ్గరికి అయితే వచ్చి నుంచుంటాడు. నుంచొని అట్లా ఏడుస్తూ సారీ మై లార్డ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఆ ఫ్రాస్ట్ లో అయితే ఇరుక్కుపోయాను, మీకు హెల్ప్ గా లేకుండా అయిపోయానని చెప్పి తనైతే ఏడుస్తూ మాట్లాడతాడు చిన్నపిల్లల్లాగా. అండ్ సంజను అయితే ఒక కామెడీ ఫేస్ అయితే పెడతాడు దానికి. అండ్ బెరు అట్లా మాట్లాడుతున్నప్పుడు చుట్టూ అయితే ఆ ఇన్సెక్ట్ క్రియేట్ చేసిన మాన్స్టర్స్ అందరూ అయితే వచ్చేసి తన మీదకైతే అటాక్ చేస్తుంటారు. బట్ బెరు సింగిల్ స్లాష్ లో వాళ్ళందరిని అయితే చంపేస్తాడు. అండ్ బెరు సంజిను ఇద్దరు కలిసి వాళ్ళందరి మీదకైతే అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సంజినుని అయితే పట్టుకొని దూరంగా అయితే ఇసిరేస్తుంది ప్లేగ్ మోనార్క్. విసిరేసి తన మీదకైతే చిన్న చిన్న సూదులు లాంటి ఫ్రాస్ట్ అయితే ఐస్ ని క్రియేట్ చేసి వేస్తూ ఉంటాడు ఫ్రాస్ట్ మోనార్క్. అండ్ వాటన్నిటిని అయితే సంజిన్వు డాజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ కరెక్ట్ గా అదే టైంలో సంజిన్వు అయితే ఒక డాగర్ ని ఇసిరి డైరెక్ట్ తన హార్ట్ లోపలికి అయితే దించేస్తాడు ఫ్రాస్ట్ మోనార్క్ హార్ట్ లోపలికి. అండ్ సంజిన్వు అప్పుడు అనుకుంటాడు ఓకే అది కూడా తన్ని ఏం చేయలేకపోయిందా అని చెప్పి సంజిన్వు అయితే మనసులో అనుకుంటాడు. సో వీళ్ళకి ఇంకెంత సివియర్ డ్యామేజ్ చేస్తే వీళ్ళు చచ్చిపోతారా అని చెప్పి సంజిన్వు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా అనుకుని డైరెక్ట్ అయితే ఆ డాగర్స్ తో తన మీదకైతే అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు సంజిన్వు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో వెనక నుంచి బీస్ట్ మోనార్క్ అయితే వచ్చి సంజిన్వు మీదకైతే అటాక్ చేయడానికి కత్తినైతే తీసి సంజిన్వు బ్యాక్ మీద అయితే కోసేస్తారు. అండ్ దానికి సంజిన్వు అయితే మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. అండ్ అది చూసి బెరు అయితే గట్టిగా అరుచుకుంటూ తన మీదకి
వెళ్ళిపోతుంటే కరెక్ట్ గా అదే టైంలో వెనక నుంచి ప్లేగ్ మోనార్క్ అయితే వచ్చి బెరూన్ పట్టుకొని ఇట్లాగా దారి తప్పిపోయిన కిడ్స్ నైతే నేను క్షమించను, అస్సలు క్షమించను అని చెప్పి బెరూన్ అయితే అంటుంది. అండ్ అట్లా సంజును అయితే కొట్టేసి ఇంక నీ టైం అయిపోయిందని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే అంటాడు. అన్న వెంటనే బెరు అయితే గట్టిగా అరిచి కమాండ్ చేస్తాడు ఆ షాడో ఆర్మీ మొత్తాన్ని, మీరు అక్కడ ఏం చేస్తున్నారు, కింగ్ కి హెల్ప్ చేయకుండా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ ఐస్ లోపల ఫ్రీజ్ అయిపోయిన ప్రతి ఒక్క హై అండ్ షాడో అయితే పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తారు. అండ్ దాన్ని చూసి ఫ్రాస్ట్ మోనార్క్ అండ్ బీస్ట్ మోనార్క్ అయితే షాక్ అయిపోతారు. ఏంటిది, నా ఆర్మీ ఇంత స్ట్రాంగ్ గా ఆ ఐస్ లో నుంచి బయటికి రావాలంటే మినిమం గాడ్ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో వీళ్ళందరూ అంత లెవెల్ అప్ అయిపోయారా అని చెప్పి అంటారు. అండ్ మనకు అక్కడ ఒక ప్యానల్ వస్తుంది. అందరూ కలిసి ఆ ఫ్రాస్ట్ మొత్తాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన సీను చూడడానికి అదిరిపోతుంది అది. అండ్ తనైతే స్లోగా నడుచుకుంటూ వచ్చి ఫ్రాస్ట్ మోనార్క్ సంజీనుని అంటాడు, ఓకే ఇంకా ప్లే టైం అయిపోయింది, నీ సీన్ ఇక్కడతో ఎండ్ చేసేస్తామని చెప్పి. బట్ సంజీను అయితే ఏంటి నువ్వు ఈ ఇంజురీ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి స్టేటస్ ఎఫెక్ట్ రికవరీని అయితే యాక్టివేట్ చేస్తాడు సంజీన్వు. అండ్ ఆ సీన్ అయితే మనకి ప్రపంచం మొత్తం అయితే బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇదంతా చూస్తూ యుఎస్ హంటర్ అయితే అనుకుంటాడు, అండ్ అక్కడ ఒక పెద్ద స్ట్రామ్ అయితే వస్తున్నట్టు వస్తుంది ఆ ఎనర్జీ. అండ్ ఇంత ఎనర్జీని ఎట్లా ఎమిట్ చేస్తున్నారు వీళ్ళందరూ, ఇదేంటంటే వరల్డ్ మొత్తం ఒక ఎండకి వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి అతనైతే అంటాడు. అండ్ పక్కన నుంచి అయితే స్లోగా అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి బొంగురు కొని తీసుకొని థామస్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే మిగతా హంటర్స్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సంజీవుని చూస్తూ. నిజానికి వైట్ టైగర్ స్కిల్ మాస్టర్ అయితే సంజీవు స్లోగా గ్రో అవుతున్నాడని తెలుసు గాని ఎంత గ్రాడ్యువల్ గా ఎంత స్ట్రెంగ్త్ అయితే ఎప్పుడు సంపాదించాడని చెప్పి సంజీవుని అయితే అనుకుంటారు వీళ్ళందరూ. అండ్ అట్లా బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే చేంజ్ అవుతుంది సీన్. అక్కడ మన షాడో కమాండర్స్ అందరూ అయితే ఆ మోనార్క్స్ మీదకి అటాక్ చేస్తా ఉంటారు. ఇగరెస్ అండ్ ట్యాంక్ అయితే బీస్ట్ మోనార్క్ మీదకి అటాక్ చేస్తారు. టస్క్ అండ్ గ్రీడ్ అయితే ఫ్రాస్ట్ మోనార్క్ మీదకి అటాక్ చేస్తారు. అండ్ బెరు అయితే తనని చుట్టూ పట్టేసుకుని ఉన్న ప్లేగ్ మోనార్క్ యొక్క ఫింగర్స్ అయితే కట్ చేసేస్తుంది. అండ్ కట్ చేసిన వెంటనే ఆ ప్లేగ్ మోనార్క్ అయితే తన మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో సంజిను అయితే వెనక నుంచి వచ్చి, నా క్రియేటర్ నాకు ఒక ప్రాటజీ చెప్పాడు, ఈ వరల్డ్ మొత్తాన్ని నిలిపట్టుకున్న ఒక పిల్లర్ ఆఫ్ ఫ్లేమ్ అయితే నన్ను చంపేస్తుందని చెప్పాడు. బట్ తను ఇది మాత్రం నాకు చెప్పలేదు, ఎందుకంటే తను నన్ను చంపేసే లోపు నేను ఆ పిల్లర్ ని చంపుతానా లేదా అన్నది అని చెప్పి ఒక స్లాష్ లో అయితే తన ఫేస్ ని అయితే కట్ చేసి పడేస్తాడు సంజిన్వు. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి దూరంగా కొంతమంది స్నైపర్ హంటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి వాళ్ళైతే అనుకుంటారు చాలా మంది స్నైపర్స్ అయితే దూరంగా నుంచి ఆ బీచ్ దగ్గరికి అయితే ఫైర్ చేయాలని చెప్పి ఆర్డర్ చేశారు. సో మేము ఇప్పుడు సంజీవ్ ఉన్నాడు కాబట్టి ఫైర్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఆలోచిస్తూ వాళ్ళైతే ఫైర్ చేయడానికి రెడీ అవుతూ ఉన్న టైంలో ఖచ్చితంగా మీరు ఫైర్ చేయకండి, వెనక్కి ఉండండి అని చెప్పి అంటాడు. అది ఎవరంటే సంజీవ్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. అండ్ అది చెప్పిన వెంటనే వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్కడైతే ఎవ్వరు ఉండరు. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఈ నార్మల్ హంటర్స్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట సీన్. అండ్ వీళ్ళందరూ కూడా సేమ్ ఆ స్నైపర్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ అంతా నార్మల్ స్టేట్ కి వచ్చేదాకా వాళ్ళనైతే ఫైర్ ఆపమని చెప్పాను. సో ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, సంజీవ్ తన ఫుల్ స్ట్రెంగ్త్ తో అయితే ఫైట్ చేయడానికి ఇప్పుడు బెస్ట్ టైం అని చెప్పి చెప్తాడు. అండ్ అక్కడ నుంచి అయితే ప్లేగ్ మోనార్క్ అయితే తన పాయిజన్ మొత్తాన్ని సంజీవ్ మీదకైతే వేస్తుంది. బట్ సంజీవ్ చాలా సింపుల్ గా డీటాక్సిడేషన్ అయితే యాక్టివేట్ చేసి తన మీద ఉన్న ఆ వెనం మొత్తాన్ని అయితే నార్మలైజ్ చేసేస్తాడు. అండ్ దానికి ప్లేగ్ మోనార్క్ అయితే షాక్ అయిపోతుంది అనమాట. షాక్ అయిపోయి తన చుట్టూ ఉన్న ఆ పెద్ద యాండ్స్ ని, ఆ పెద్ద పెద్ద వాటిని అయితే సంజీవ్ మీదకి అటాక్ చేయడానికి అయితే వచ్చేస్తుంది. బట్ సంజీవ్ రూలర్స్ అథారిటీ అయితే యూజ్ చేసి తనైతే ఫ్రీజ్ చేసేస్తే ఏంటి నేను కదలలేకపోతున్నాను, దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నాను అని చెప్పి ప్లేగ్ మోనార్క్ అయితే అనుకుంటుంది. అండ్ రూలర్స్ అథారిటీ యూజ్ చేసి దగ్గరికి తెచ్చిన తర్వాత మల్టిపుల్ స్లాషెస్ ని అయితే యూజ్ చేసి ప్లేగ్ మోనార్క్ ని కంప్లీట్ గా అయితే చంపేస్తాడు. అండ్ ప్లేగ్ మోనార్క్ ఓకే ఇదే చావు అనమాట అని చెప్పి తనైతే స్లోగా చనిపోతుంది. అండ్ తర్వాత అయితే వస్తుంది మనకి ఒక నోటిఫికేషన్, 9 మోనార్క్స్ లో ప్లేగ్ మోనార్క్ అయితే డిఫీట్ అయిపోయిందని చెప్పి. అండ్ తర్వాత ఓ 3 times లెవెల్ అప్స్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాన్ని చూసి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అనుకుంటాడు, ఓకే దీన్ని ఇంకా చాలా సీరియస్ గా తీసుకోవాలి, ప్లేగ్ మోనార్క్ అయితే చనిపోయాడు. సో ఒరిజినల్ షాడో మోనార్క్ అవేకన్ అవ్వకముందే మనం దీన్ని వీలైనంత తొందరగా చంపేయాలని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అనుకుంటాడు. అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ అండ్ బీస్ట్ మోనార్క్ ఇద్దరు కలిసి అయితే తనని చంపేద్దాం అనుకుంటారు. బట్ బీస్ట్ మోనార్క్ అయితే బెరు మెడ పట్టుకొని తనైతే చంపేద్దాం అని చెప్పి గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు. బట్
సంజీవ్ అయితే వెంటనే సమ్మనింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పి అయితే అంటాడు. బట్ ఆ క్యాన్సిలేషన్ అయితే వర్కౌట్ అవ్వదు. సో వెంటనే బీస్ట్ మోనార్క్ దగ్గరికి వెళ్ళి ఇసిరి కొట్టి బెరూన్ అయితే కాపాడతాడు సంజీవ్. అండ్ బెరూన్ అయితే లోపలికి తీసేసుకుంటాడు అనమాట. వెంటనే తీసుకున్నాక ఫ్రాస్ట్ మోనార్క్ అండ్ బీస్ట్ మోనార్క్ అయితే కంప్లీట్ గా రేజ్ లోకి వెళ్ళిపోయి షాడో మోనార్క్ మీదకి అయితే అటాక్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ అయితే తన ట్రేడెంట్ ని తీసి సంజీవ్ మీదకైతే ఫుల్ పవర్ తో అటాక్ చేయాల్సిందే, ఇంకా ఛాన్స్ తీసుకునే ఛాన్సే లేదని చెప్పి ఫాస్ట్ గా అయితే వచ్చి సంజీవ్ మీదకైతే అటాక్ చేసేస్తారు. కానీ సంజీవ్ దాన్ని అయితే తన డాగర్స్ తో ఆపేసి మొత్తానికి కిందకైతే కొట్టేద్దామని చూస్తాడు. బట్ ఆ టైంలోనే తన షోల్డర్ మీద అయితే కట్ చేస్తాడు అనమాట చిన్నగా. బట్ దాన్ని పట్టించుకోకుండా ఆ మొత్తం ట్రేడెంట్ అయితే యూజ్ చేసి ఇసిరి ఒక్క వైపు అయితే ఇసిరి కొడతాడు సంజీవ్. సంజీవ్ అయితే అక్కడ నుంచి మాయమైపోయి ఫాస్ట్ గా వచ్చి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అటాక్ చేస్తాడు. బట్ జస్ట్ మిస్ లో ఫ్రాస్ట్ మోనార్క్ అయితే దాన్ని తప్పించుకుంటాడు. అండ్ అంతేకాకుండా ఫ్రాస్ట్ మోనార్క్ ఆ పెద్ద ట్రేడెంట్ యొక్క స్టిక్ తో అయితే సంజీవ్ గట్టి కొట్టగానే సంజీవ్ ఎగిరిపోతాడు అనమాట. ఎగిరిపోయి స్లోగా అయితే నుంచొని ఓకే ఈస్ ఫాస్ట్ అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. ఓకే నీ స్టెల్త్ స్కిల్ అయితే చాలా ఎక్కువ మానాన్ని అయితే తీసుకుంటుందని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ సంజీవ్ చాలా స్పీడ్ గా అయితే ఫ్రాస్ట్ మోనార్క్ మీదకైతే వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు అయితే చాలా ఫియర్స్ గా బ్యాటిల్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వాళ్ళిద్దరు అయితే ఫైట్ చేసుకుంటూ నేను ఓన్లీ ఒక్క కొంచెమైనా ఫాస్ట్ గా ఉండుంటే వీళ్ళిద్దరిని అయితే ఎప్పుడో చంపేసేవాడిని అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా అనుకుంటూ ఒక్కసారిగా ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అటాక్ చేస్తున్న టైంలో సంజీవ్ అయితే మధ్యలో నుంచి మాయమైపోతాడు అనమాట. మాయమైపోయి ఫ్రాస్ట్ మోనార్క్ వెనక్కి అయితే వచ్చి తనైతే అటాక్ చేసేస్తామని చెప్తాడు. చెప్పి ఐ గాట్ యు అని చెప్పి అనే లోపే ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఒక డెవిలిష్ ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఏంటి ఏం జరిగిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అట్లా ఆలోచిస్తున్న టైంలోనే మనకు ఒక లాంగ్ షాట్ అయితే పడుతుంది. సంజీవ్ వెనక నుంచి అయితే బీస్ట్ మోనార్క్ వచ్చి తన ఫ్యాంగ్స్ తో సంజీవ్ అయితే గుచ్చేస్తాడు. ఎందుకంటే సంజీవ్ కదలలేని సిచ్యువేషన్ లో అయిపోతాడు. ఎందుకంటే తన కాళ్ళని ఫ్రీజ్ చేస్తాడు కాబట్టి. అండ్ ఆ ఫింగర్స్ అయితే బ్యాక్ నుంచి ఫ్రంట్ కి అయితే వచ్చేసి ఉంటాయి. అండ్ సంజీవ్ అట్లా చూసి బీస్ట్ మోనార్క్ ఆ ఒట్టి స్పీడే సరిపోదని చెప్పి అంటాడు. అన్న వెంటనే సంజీవ్ అయితే మొత్తం బ్లడ్ అయితే కాఫ్ చేస్తూ కంప్లీట్ వల్నరబుల్ స్టేట్ లోకి అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఆల్మోస్ట్ సంజీవ్ అయితే డిఫీట్ అయిపోతాడు అనమాట అక్కడ. అండ్ అక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చాప్టర్ అయితే ఫాస్ట్ గానే వచ్చేస్తుంది. సో వీడియోని అయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.